సమాంతా గారి వాయిస్. కానీ యాక్చువల్గా సమాంతా గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి గారు కదా. సో ఆవిడ వాయిస్ కదా, ఆవిడని ఎందుకు చెప్పట్లేదు అందరూ? నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాయి. ఓకే, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? యా, అన్నయ్య ఉన్నారు. అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు. సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటుందా? ఎలా పెయిన్? చాలా పెయిన్ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత 41 days నడవడానికి ఏం ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని దేవతల్లాగా కొలిచేవారు, కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్గా దిగజారిపోయింది. దేవత స్థాయి నుండి ఇప్పుడు మమ్మల్ని చూస్తే దెయ్యం అనే స్థాయికి వచ్చారు. కొంతమంది నెగిటివ్ మాటల వల్ల మీరెందుకు మీ లైఫ్ని అక్కడే ఆపేస్తున్నారు? చదువుకోవట్లేదు, జాబ్స్ చేయట్లేదు, బిజినెస్లో ఎందుకు? సో ఈ సమాజం ఎలా ఉంది అంటే నాకు ఇప్పుడు చదువుకొని అనిపిస్తుంది. చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను. సో అది ఎందుకు అని? ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో ఉండేది అంట. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అవుతున్న టాపిక్ ఎల్జీబీటీకి క్వైర్ అని వస్తున్నారు, అవునా, లెస్బియన్స్ అని, వీళ్ళంతా ఎప్పటి నుండో ఉన్నారు, కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్న టాపిక్ ఇది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సో ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది. సో ఎల్జీబీటీక్యూ, అందులో మేము కూడా ఒక వర్డ్. అవును. ఫైనల్గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం. ఒక డైలాగ్, ఒక సాంగ్ ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు పాడితే జనాలు చచ్చిపోతారు. ఏమయ్యా రావయ్యా, ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటుంటావు. ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కార్తీక్. మర్చిపోవడం జరగదు. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తీక్. तड़पाए मुझे तेरी सभी बातें, एक बार दीवानी, झूठा ही सही प्यार तो कर. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నేను ఎప్పటి నుండి ఆల్మోస్ట్ 3 months నుండి ఫాలో అప్ చేస్తున్నాను ఈ అమ్మాయిని. ఈరోజు ఫైనల్గా స్టూడియోకి అయితే రావడం జరిగింది. ఈవిడ వాయిస్ విని అందరూ గుర్తుపడతారు. యాక్చువల్గా అందరూ కూడా సమాంతా లాగా ఈవిడ వాయిస్ ఉంటుంది అంటారు, కానీ మన సింగర్ చిన్మయి గారి వాయిస్లా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే చిన్మయి గారే కదా సమాంతా గారికి డబ్బింగ్ చెప్పేది. సో అందరూ కూడా సమాంతా అంటారు, బట్ కాదండి, ఆవిడ వాయిస్ వచ్చేసి సింగర్ చిన్మయి గారిలా ఉంటుంది. సో ఆవిడ ఎవరో కాదు, నైని చౌహాన్. సో ఆవిడ గురించి ఒకసారి అంటే అందరూ కూడా ఇప్పటివరకు ట్రాన్స్జెండర్స్ గురించి నార్మల్గా ఇంటర్వ్యూ చేశారు, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంటుంది. చాలా క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న నెగటివ్ కమెంట్స్ కానీ వీళ్ళ గురించి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా అట్లీస్ట్ -1% లేదా 1% అయినా తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నా. సో అవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ఒకసారి తనని అడుగుతాను. తన నుండి ఆన్సర్స్ కూడా నేను మంచిగా క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాస్తవాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆమె దగ్గర నుండి కూడా, అబద్ధాలు చెప్పదు అని అనుకుంటున్నా. సో అన్నీ కూడా ఒకసారి ఆవిడనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? సూపర్గా ఉన్నా. ఆఫ్టర్ 5 months 3 to 5 months నేను మెసేజ్ చేసి ఐ థింక్ అంతే 1 month బ్యాక్ కలిసాము, బట్ వేరే ఇంటర్వ్యూలో కలిసాము, మన ఇంటర్వ్యూ కోసం కలవలేదు. ఎలా నడుస్తుంది లైఫ్? పర్లేదు, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్. సో లైఫ్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్. ఓకే, సో నార్మల్గా నాకు ఒక డౌట్ ఉంది. ఫస్ట్ అయితే ఆ డౌట్తో క్లియర్ చేసేసుకుంటాను. అందరూ కూడా సమాంతా గారి వాయిస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, కానీ యాక్చువల్గా సమాంతా గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి గారు కదా. సో ఆవిడ వాయిస్ కదా, ఆవిడని ఎందుకు చెప్పట్లేదు అందరూ? నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా సమంత నా వాయిస్ చిన్మయి గారిది అని. సో చిన్మయి గారిది కూడా సమంతకి డబ్ చెప్పడం వల్ల టోటల్గా అది శామ్ వాయిస్ అని పీపుల్ కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో నేను చెప్పిన వాళ్ళు వినట్లా, కొంతమంది అక్కడ ఇక్కడ ఇది చిన్మయి గారిది సో అని చెప్తున్నారు. సో అందువల్ల కొంచెం హ్యాపీ. సో నిజానికి వాయిస్ అయితే చిన్మయి గారిదే కదా.
ఇది చిన్నప్పటి నుండి సేమ్ వాయిసా లేదంటే ఆఫ్టర్ సర్జరీస్ వాయిస్ ఏమైనా చేంజ్ అయిందా? అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేది. ఓకే. మా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతుంటారు, వాయిస్ థెరపీ ఏమైనా తీసుకున్నారా, సర్జరీ ఏమైనా చేసుకున్నారా. నిజానికి నాకు వాటి కోసం కూడా తెలీదు. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే ఇవి కూడా ఉంటాయా అని అనిపించింది. ఇవి కూడా ఉన్నాయి, అసలు ఇవి మనకు తెలియదు, మనం ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతున్నాము, అప్డేట్ లో లేము. నిజం, నాకు ఇప్పటి వరకు తెలీదు. సో వాళ్ళు అడిగిన తర్వాత ఓకే ఇలా కూడా ఉంటుంది అని అప్పుడు రియలైజ్ అయ్యా. ఓకే, సో ఇదైతే క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి వాయిస్ కోర్స్లో ఏం తీసుకోలేదు, ఒరిజినల్ వాయిసే అది. సో వాయిస్ కూడా చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ ఉంది తెలుసా, అట్లనే ఉంది సేమ్. మాట్లాడుతుంటే కూడా అదే వినిపిస్తుంది, అంటే మూవీస్ లో ఉంటది కదా, సడన్ గా ఆ వాయిస్ వస్తుంది అనమాట మైండ్ లోకి. యా. ఓకే, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? యా, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు. సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు. ఎందుకు, రీజన్ ఏమై ఉంటుంది? ఐ థింక్ తను 10th క్లాస్ మా తమ్ముడు, నాది ఇంటర్ అయిపోయింది. ఎవరో ఆ మెచ్యూరిటీ లెవెల్ లేని టైం కదా అది. సో లవ్ అని చెప్పి అది, సో అలా. నార్మల్గా మనం చాలా ఇంటర్వ్యూస్లో కానీ బయట కొంతమంది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మేము చాలా చిన్న ఏజ్లోనే ఒక 6 to 7 yearsలో, ఒక 5 yearsలోనే మేము మా బాడీలో బయాలజికల్ చేంజెస్ ఉన్నాయి, వాటిని మేము అప్పుడే రియలైజ్ అయ్యాము అని చెప్తూ ఉంటారు కదా. నిజంగా ఒక 5 to 8 years వాళ్ళలో చేంజెస్ ఉన్నాయి అనేది రియలైజ్ అవ్వడం అనేది అవుతుందా? మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు మీలో చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి? నిజానికి 5 to 6 years ఎలా రియలైజ్ అవుతారు? అది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు కదా. సో కామన్గా చాలా మంది అలా చెప్తారేమో, కానీ అది వాస్తవానికి నిజం కాదు. ఒక పర్సన్ తనని తాను తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక 13-12 years పడుతుంది. సో ఆ టైంలో అది కూడా తనకి ఇది ఇలా జరుగుతుంది ఎందుకలా అన్న థాట్లోనే ఉంటారు తప్ప నేను ఇదే అని కన్ఫర్మ్ కాలేరు కదా. సో అలాంటిది మా వాళ్ళు కొంతమంది చెప్తూనే ఉంటారు, 5 yearsకి 6 yearsకి నాకు ఇలా తెలిసింది. సో అలా ఏముంటుంది. నాకైతే ఉన్నప్పుడు నార్మల్గా నాకు ఎక్కువ అమ్మాయిలతోనే ఆడాలనిపించేది, అసలు బాయ్స్ దగ్గరికి వచ్చిన నచ్చేది కాదు. ఎవరికైనా అలానే అనిపిస్తుంది, నాకు కూడా అలానే అనిపించేది. ఆడపిల్లలతో ఉంటాను, ఆడపిల్లలతో తిరుగుతాను, ఆడపిల్లల మధ్యలో పడుకోవటం. సో కానీ ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయి నాకు ఎప్పుడు తెలియలే. సో 8th అయిపోయింది, 8th class కూడా నాకు తెలుస్తూ ఉండేది. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు నా ఫీలింగ్స్ నాకు తెలుసు, బట్ అప్పటికి ఊహ తెలియని వయసు. సో నేను ఇదా అదా అంత కన్ఫర్మ్ చేసుకోలేను. సో దాని తర్వాత ఆ థాట్ కూడా రాదు. ఆడపిల్లలతో ఉండాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతుంటారు, అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలతోనే ఉంటావు, అమ్మాయిలతోనే ఆడుకుంటావు, మాతో ఉండొచ్చు కదా. సో అప్పుడు ఎందుకో వాళ్ళతో ఇష్టం, కంఫర్ట్ అనిపిస్తుంది అని చెప్తానే తప్ప సో నాకు ఇలా ఉంటుంది అలా చెప్పడానికి కూడా ఆలోచన రావట్లేదు. సో దాని తర్వాత ఆఫ్టర్ 10th సో నేనేంటో నాకు అర్థం అవుతుంది. సో ఇంకా చేంజ్ అవ్వాలి, లేక ఫ్యామిలీ కోసం ఇలా ఆగిపోవాలి అనేది నేను డిసైడ్ అవ్వాలి. అవును, అదే సర్జరీ. మనం రీసెంట్గా చూసాం కదా, నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఒక అమ్మాయి పాపం ఆపరేషన్ కోసం అని వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి సంథింగ్ చనిపోవడం కూడా జరిగింది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో షేర్ నిజంగా అంటే అంత క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా చాలామంది చులకనగా మాట్లాడతారు కదా, సింపుల్ ఆ సిచ్యువేషన్ తర్వాత మాకు అర్థమైంది కూడా ఏంటంటే, చాలామందికి అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా సరే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా మనుషులు అనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒక అమ్మాయికి పురుడు తర్వాత మనం డెలివరీ తర్వాత మళ్ళీ రీబర్త్ అంటారు అమ్మకి, అవునా, బర్త్ ఇచ్చే అమ్మకి. అలానే ఒక అబ్బాయికి ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత కూడా అది మళ్ళీ రీబర్తే. దీన్ని బట్టి అందరికీ అర్థమైపోవాలి, బట్ స్టిల్ కూడా నెగటివిటీ అని పోవట్లేదు కదా అసలు. ఈ జనాలు ఎలా అనుకుంటారంటే, ఏముంది ట్రాన్స్జెండర్ ఏముంది, మహా అయితే వెళ్తారు సర్జరీ చేయించేసుకుంటారు, చులకనగా అనిస్తారు సర్జరీ చేయించేసుకుంటారు అని. అక్కడ ఒక ఆడపిల్ల తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నొప్పి ఎంత ఉంటుందో దానికి 1000 ఎక్కువ ఉంటుంది మాకు. ఒక అవయవాన్ని తీసి మళ్ళీ వేరే స్త్రీగా మారాలి అనుకుంటే అది ఎంత నరకం. సో మేము ఈ జనాలతో అన్ని మాటలు పడి, సో చస్తామని తెలిసినా కూడా ఓకే మేము ఇలానే ఉంటాం, మమ్మల్ని మేము అద్దంలో ఆడపిల్లగా చూసుకోవాలి, మా అవయవాలు మాకు స్త్రీగా కనిపించాలని చెప్పి మేము తెగించి వెళ్ళినా సరే ఏముంది ట్రాన్స్జెండరేగా, మా అయితే ఆపరేషన్ చేయించుకుంటారు అన్న మాట ఎంత సింపుల్. ఒక్కసారి ఈ కాలంలో ఎలా అంటే అమ్మాయిలకు కూడా తెలియట్లేదు, ఒక బిడ్డకి తల్లి జన్మనిచ్చే పెయిన్ కానీ. సో ఎలా అంటే ఏముంది, ఇప్పుడు కాలంలో ఎలా అంటే ఆడపిల్లలు కూడా ఏముంది బిడ్డకి జన్మనివ్వడమేగా, అంత ఈజీగా తీసేసుకుంటున్నారు. సో దాని వల్ల వచ్చే నొప్పి ఏంటో అవేం ఎవరికి తెలియట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లా అయిపోయిందంటే రాను డెలివరీస్ కూడా, అంటే ఆ పెయిన్ ఏంటో నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆ పెయిన్ నాకు తెలియదు, దాని తప్పుగానే అనను.
అంటే 1 డేలోనే నడిపిచ్చేస్తున్నారు. అంటే 1-2 డేస్‌లోనే డెలివరీ అయిపోగానే నడిపిచ్చేయడము. అంటే తొందరగా అంత పెయిన్స్ పడుతున్నట్టు కూడా దాన్నంత ఫీల్ అవుతున్నట్టుగా కూడా పక్కన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంత ఈజీ అయిపోయింది యాక్చువల్‌గా. రాను రాను ఇంక ఇది ఎట్లా ఎళ్తదో కానీ తెలీదు కానీ బట్ ఆపరేషన్ అనేది అలా కాదు గదా! యాహ్! ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటదా? ఎలా పెయిన్ చాలా పెయిన్ ఉంటది. వన్స్ సర్జరీ అయిన తర్వాత 41 డేస్ నడవడానికి ఏం ఉండదు. ఓకే. సో, ఇంకా అలానే ఉండాలి రూమ్‌లో. కంప్లీట్ బెడ్ మీదనే. కంప్లీట్ బెడ్ మీద. సో, ఒకవేళ ఐ థింక్ 1 వీక్ తర్వాత ఎవరైనా మనకి లేవాలి అనిపించినా ఇంకొక 2-3 సపోర్ట్ తీసుకున్నాక తప్ప లేవడం జరగదు. ఓకే. సో, అంతటి పెయిన్‌ని అనుభవించాలి. ఓకే. సో, నార్మల్‌గా సర్జరీస్‌కొస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారాలంటే ఇది చాలా పర్సనల్ క్వెషన్. బట్ సారీ నిజంగా నేను అడుగుతున్నందుకు కూడా రియల్లీ సారీ. బట్ చాలా మందికి తెలీదు కాబట్టి అడుగుతున్నా. ఏ సర్జరీస్ చేయించుకుంటారు ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే? ఇది చాలా మందికి దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకే అడుగుతున్నా. సో, ఒక ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్ ఉమెన్‌గా మారాలి అనుకుంటే ఫస్ట్ డాక్టర్ కౌన్సిలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత 2 సర్జరీస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ సర్జరీ బాటమ్ సర్జరీ ఉంటుంది. దాని తర్వాత టాప్ సర్జరీ ఉంటుంది. సో, అర్థం చేసుకోవచ్చు అనుకుంటా. అర్థమైంది. సో, 2 సర్జరీసే ఉంటాయి. సో, దాని తర్వాత సర్జరీస్ ఏమీ ఉండవు అంతే. ఓకే. 2 సర్జరీస్ మాత్రమే మేజర్ సర్జరీస్. మేజర్ సర్జరీస్ ఇంకా మిగతావి కూడా అంటే నార్మల్‌గా మాట్లాడుకుంటే లైక్ ముందు ఫేస్ కట్ వేరేలా ఉంటుంది కాబట్టి ఫేస్‌కి సంబంధించిన సర్జరీస్ ఇవన్నీ కూడా లైక్ కొంతమంది నడుం షేప్ చేయించుకుంటారు అని విన్నాను. కొంతమంది లిప్ షేప్ ఇవన్నీ ఇంకా నార్మల్‌గా అమ్మాయిలు చేయించుకునేవే. రెగ్యులర్‌గా బయట ఉన్న సర్జరీస్. వాటికి వీటికి సంబంధం లేదు. సో, ఇప్పటి కాలంలో ఎలా అంటే మా ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఓకే మేము అమ్మాయిలా మారాము. సో, ఇంకా కొంచెం అందం కావాలి. ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా, నాకు ఈ అందం ఉంది, కొంచెం అందం కావాలి. సో, మేము ఆడపిల్లలా మారిన తర్వాత మాకు కూడా ఆ భావాలు వచ్చేస్తాయి ఇంకా. సో, దానివల్ల కొంతమంది నోస్, లిప్స్ అలా చేయించుకోవడం ఉంటుంది కానీ మేజర్ సర్జరీస్ అయితే 2 ఉంటాయి. ఓకే. సో, మిగతా సర్జరీస్ అన్ని కామన్ అవన్నీ. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.